దర్శనాన్ని బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. అలాగే మరి ఈ పరిచర్యలో నేను కూడా పాలిభాగస్వామి అవ్వగలిగేటువంటి మంచి అవకాశం దేవుని దాసులు, దైవజనులు, ప్రియ సహోదరులు పాస్టర్ జోసెఫ్ బెన్నీ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే యవన సేవకులు మోజెస్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేను మీకు ఇవ్వబడినటువంటి అంశాలు చూస్తూ వస్తున్నాను. ఈ నెల రోజుల పాటు ఆయా దైవజనులు ఆయా అంశాలు మీ ముందుకు తీసుకురావడం, ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను చూస్తూ వచ్చాను. మెయిన్గా క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడుతూ అనేక అంశాలు దానికి సంబంధించి మీరు ధ్యానిస్తున్నట్టుగా నేను గ్రహిస్తూ వచ్చాను. అయితే ఈ 3 దినాలు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. అదేంటంటే క్రీస్తులో కట్టబడుట అనే అంశం. బీయింగ్ బిల్ట్ ఇన్ క్రైస్ట్ అని అంటాం. క్రీస్తులో మన జీవితాలు ఎలా కట్టబడాలి అనేది. ఇది కూడా ఆశ్చర్యరీతిగా ఇది రాకడకు సంబంధించినటువంటి ఒక అంశం దీంట్లో దాగి ఉన్నట్టుగా మనం చూడగలం. మనం ఎప్పుడైతే క్రీస్తులో కట్టబడుట అనే మాట మనం మాట్లాడుతున్నామో అక్కడ 4 విషయాలు దాదాపుగా మనం చూసుకోవచ్చు దేవుని బిడ్డలారా. 3-4 విషయాలు అందులోనే మనం గమనించడానికి ఉన్నాయి. ఒకటి, క్రీస్తులో కట్టబడుట అంటే పరిశుద్ధతలో కట్టబడుట. రెండోది, క్రీస్తులో కట్టబడుట అంటే ప్రేమలో కట్టబడుట. మూడవది, క్రీస్తులో కట్టబడుట అంటే విశ్వాసంలో కట్టబడుట. నాలుగవది, క్రీస్తులో కట్టబడుట అంటే ఆయన కృపలో మన జీవితాలు కట్టుకోవడం అన్నమాట, కట్టబడుట. మరి ఈ 4 అంశాలు ఈ 3 దినాలు నేను ధ్యానించలేను. నేను ఒక 3 అంశాలు ఎలాగైనా మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. కానీ మరి పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగుంటుందో నాకు తెలీదు. ఈరోజు ప్రత్యేకంగా మనము పరిశుద్ధతలో కట్టబడుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటాం. బీయింగ్ బిల్ట్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో కట్టబడుట అన్నప్పుడు ఇక్కడ మనం వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను గురించి ఆలోచన చేస్తున్నాం. పర్సనల్ హోలీనెస్ అనే మాట. వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ విశ్వాసులంగా మన అందరం ఒక సంఘముగా కూడి ఉన్నప్పటికీ ఒక్కొక్కరం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకుంటామో ఆటోమేటిక్గా సంఘము యొక్క పరిశుద్ధత మనం చూడగలం. అందరూ ఆమేనండి. ఆమేన్. వ్యక్తిగత పరిశుద్ధత ఇది సంఘం యొక్క పరిశుద్ధతకు నడిపిస్తుంది అన్నమాట. ప్రతి వ్యక్తి తాను పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆటోమేటిక్గా సంఘమంతా కూడా పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు. సంఘము పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటే. మరి ముఖ్యంగా మనం రాకడ గురించి ఆలోచన చేస్తున్నాం కనుక ఒక మాట ముందుగా మీకు అక్కడ జ్ఞాపకం చేస్తాను. రాకడకి ఈ పరిశుద్ధతకు ఉన్నటువంటి సంబంధం ఏంటో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 1 యోహాను పత్రిక తీయండి దయచేసి. 1 జాన్, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 222 పేజ్ నెంబర్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేనండి. ఏ నిరీక్షణ? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు అనుంది ఇక్కడ. అంటే దాని ముందున్నటువంటి వచనాన్ని మనం చదివితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని అంటాడు. యేసు ప్రభు ఒక రోజున ప్రత్యక్షమవుతాడని తెలుసు మనందరికీ. ఆయన రానయున్నాడని తెలుసు మనందరికీ. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళట ఎలాగ సిద్ధపడాలి అనంటే ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనం కూడా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పరిశుద్ధతలో కట్టుకొనుట అనేది వెరీ ఇంపార్టెంట్. రాకడ కొరకు ఎదురు చూసేవారు పరిశుద్ధంగా తమ జీవితాల్ని కాపాడుకోవాలి అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి మన ధ్యానం నిమిత్తమై ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మీరు అందరూ చూడాలని నేను ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి తీయండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను, గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం మాత్రమే. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. అందరూ ఆమేనండి. ఎంత మంచి మాట ఇక్కడ ఉపయోగించాడండి. అయితే ఇక్కడ వెంటనే మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఒక ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న ఏంటనేది ఒక క్షణమాగి చెప్తాను మీకు. ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అని అన్నాడు. విశ్వాస జీవితంలో వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను గురించి ఆలోచించేటప్పుడు 2 ఏరియాస్లో పరిశుద్ధత కనపడాలట దేవుని బిడ్డలారా. ఒకటి, శరీరానికి కలిగినటువంటి కల్మషం నుండి పవిత్రపరచబడాలి. రెండవది, ఆత్మకు కలిగిన ఈ కల్మషము నుండి మనం పవిత్రపరచబడాలి. ఈ 2 మాటలు ఇక్కడ చాలా చక్కగా రాశాడు దేవుని బిడ్డ. ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఇక్కడ ఈ మాట చెప్తున్నాడంటే, పౌలు గారు ఇంకొక విషయం మీరు గమనించాలా. ఈ కొరింథీ పట్టణము బాగా చెడిపోయిన పట్టణం. వాస్తవంగా ఏమాత్రం కూడా మేలైనది మంచి పట్టణంలో కనపడదు మనకి. ఎందుకంటే ఇది బిజినెస్ కేంద్రంగా ఉంది పట్టణం మొట్టమొదటిగా. రెండవదిగా ఈ పట్టణంలో మనం చూసేది ఏంటంటే, త్రాగుబోతులు ఎక్కువ, ఇమ్మొరాలిటీ అని అంటాం, అవినీతి ఎక్కువగా విస్తరిస్తున్నటువంటి పట్టణం ఇది. అవినీతి, ఆ అవినీతి సంఘములోకి వచ్చేసింది. ఏ లోకములో పట్టణంలో ఉన్నటువంటి అపవిత్రత, ఆ అవినీతి, ఆ యొక్క డ్రంకన్నెస్, ఆ త్రాగుబోత్తనం అంతా కూడా సంఘములోకి వచ్చేసిందట. కనుక అది ప్రమాదం, అది ప్రమాదం. అందుకనే మీరు ఇప్పుడు చూడాల్సిన పని లేదు, కానీ 1వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, పౌలు గారు రాస్తూ అంటాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నట్టుగా నాకు తెలిసిందంటాడు. తండ్రి భార్యను ఉంచుకోవడం అంటే తల్లిని ఉంచుకున్నాడు, స్టెప్ మదర్ని ఉంచుకున్నాడు అనమాట. ఉంచుకొని ఆమెతో పాపం చేస్తున్నాడు. అంటే బయట లోకంలో ఏ పాపమైతే విస్తరిస్తూ ఉండిందో ఆ విచారకరంగా ఆ పాపము సంఘములోనికి చొచ్చుకొని వచ్చేసిందట దేవుని బిడ్డలారా. దట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. గుర్తుపెట్టుకోండి, నేడు చాలా సంఘాలు పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే లోకము సంఘములోనికి రావడమే. లోక సంబంధమైన పరిస్థితులు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన జీవితం, ఇదంతా ఎప్పుడైతే సంఘంలోకి వచ్చేస్తుందో సంఘము దేవుని మహిమార్థమై వర్ధిల్లదు దేవుని బిడ్డలారా. దేవుని మహిమార్థమై నిలవదు దేవుని బిడ్డలారా. కనుక అది చాలా డేంజరస్. దేవుడు ఒక సంఘాన్ని ఒక పట్టణంలో ఉంచాడనంటే ఈ సంఘము ద్వారా ఆ పట్టణానికి ఆశీర్వాదం కలగాలి. ఆమేనండి అందరూ కూడా. సంఘము ద్వారా పట్టణానికి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా. అది మనం గమనిస్తున్నాం. సంఘం అనేది బిల్డింగ్ ద్వారా కాదు. ఈ బిల్డింగ్ ద్వారా పట్టణానికి ఆశీర్వాదం కాదు. బిల్డింగ్ ఎంత పెద్దదైతే ఏంటి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా ఈ పట్టణానికి ఆశీర్వాదం కలగాలంట. అంటే అర్థం ఏంటంటే, మనలో కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నాం, మనలో విద్యార్థులు ఉన్నాం, మనలో వ్యాపారస్తులు ఉన్నాం. మన అందరం విశ్వాసులు అయి మనం ఎక్కడైతే ఉంచబడ్డామో అక్కడ ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే మనము మన చుట్టూన్నటువంటి లోకాన్ని ప్రభావితం చేయగలమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. డెఫినెట్గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలమంటున్నాడు. లోకము మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, మనము లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ప్రభు నిమిత్తమై, పరిశుద్ధత నిమిత్తమై, ప్రేమ నిమిత్తమై మనము లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులంగా, ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులంగా ఉండాలని ప్రభు ఇక్కడ కోరుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే ఈ చెడిపోయినటువంటి లోకం, చెడిపోయిన పట్టణం, ఈ పట్టణంలో ఉన్న పద్ధతులన్నీ కూడా విచారకరంగా ఈ యొక్క కొరింథీ సంఘంలోనికి వచ్చేసి పడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ పౌలు గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి. ఏమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడంటే, మీరు శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి కల్మషము నుండి మనల్ని మనమే పవిత్రులుగా చేసుకోవడం బెటర్ అన్నాడు దేవుని బిడ్డలారా. అయితే దానికంటే ముందుగా మరొక మాట చెప్పాడు ఇక్కడ పౌలు గారు. ఏటా మాట? ఇప్పుడు మీరు ఆ 7వ అధ్యాయం
మొదటి లైన్ గమనించండి. ఇప్పుడు ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏమున్నాయంట? అందరు చెప్పండి. వాగ్దానములు ఉన్నవి గనుక. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు అండి, ఇలాంటి స్టేట్మెంట్ మీకు వినపడంగానే మీరు అడగాల్సినటువంటి వెంటనే ఒక ప్రశ్న ఏంటంటే, ఏ వాగ్దానములు అని అడగాలి మీరు. వాగ్దానములు ఉన్నవి గనుక మనల్ని మనం పవిత్రపరచుకుందాం అన్నాడు. ఇది లింక్ అన్నమాట. దానికి సరి చేసుకోవాల్సినటువంటి, రెండింటిని పోల్చుకోవాల్సినటువంటి వచనం అన్నమాట అది. వాగ్దానములు ఉన్నవి కనుక మనల్ని మనము ఈ శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన కల్మషం నుండి పవిత్రులుగా చేసుకుందాం అన్నాడు. మరి ఇప్పుడు ఏ వాగ్దానాలు ఉన్నాయి? ఆ వాగ్దానాలు ఏంటి అసలు? దాన్ని బట్టి మనం ఎందుకు పవిత్రంగా ఉండాలని అంటే, వెంటనే మనం పైకి వెళ్ళిపోవాలి. కొంచెం వాగ్దానాల గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు 6వ అధ్యాయంకి రండి. 6వ అధ్యాయం పైన 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఇప్పుడు 16 నుండి 18 వరకు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన ఇందును, వారు నా ప్రజల ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిన ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెల ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తానండి, ఇక్కడ 5 వాగ్దానాలు, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ లేఖన భాగంలో, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో 5 వాగ్దానాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిది ఏంటంటే, నేను వారిలో నివసించుదును. అందరూ ఆమేననండి ఒకసారి. అంటే ఇదేంటంటే దైవికమైన నివాసం. మొదటి వాగ్దానం దైవికమైన నివాసం అని అంటే ద డివైన్ ఇన్డ్వెల్లింగ్ అని అంటాం మనం. ద డివైన్ ఇన్డ్వెల్లింగ్ అనే మాట, దైవికమైనటువంటి నివాసం. ఇది మొదటి వాగ్దానం. దేవుడు మనందరితో, ఆయన నివాసం మనతో ఉందట. ఇప్పుడు మనతో ఉంచాడు. అలాగా ఆత్మస్వరూపిగా ప్రభు మన మధ్య ఉంటున్నాడు. అందరూ ఆమేనండి. ఆయన మన మధ్య ఉండి, ఎక్కడ 2 3 నా నామం పేరిట కూడి ఉందరో వారి మధ్య నేను నివాసం చేస్తాను, మన మధ్య ఉంటానన్నాడు. కనుక ఇది వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం ఇది. ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడని. రెండవ వాగ్దానం ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ద డివైన్ ప్రెజెన్స్ అనే మాట. అంటే ఇక్కడ తెలుగులో దాన్ని విడదీయలేదు, కానీ మనం ఇక్కడ విడదీయొచ్చు. నేనేమన్నాను? మొట్టమొదటిగా ఆయన మనలో నివసిస్తాడన్నాను. రెండోది మనలో సంచరిస్తాడు అనే మాట. రెండవది ఆయన మనలో సంచరిస్తాడు అంటే ద డివైన్ ప్రెజెన్స్, అంటే మన మధ్య ఉండి ఆయన తిరుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో మీరు గమనించండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ప్రభు ఉత్తరాలు రాస్తున్నప్పుడు చక్కని మాటన్నాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అనుంది. దీపస్తంభాలు దేనికి సాదృశ్యం అంటే అవి సంఘాలకే సాదృశ్యం. ప్రతి దీపస్తంభం ఒక సంఘానికి సాదృశ్యం. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఉంది. దేవుని బిడ్డలారా, ఎంత బలమైన మాట అది. గమనించండి. ఇప్పుడు మనందరం ఒక సంఘముగా ఇక్కడ కూడి ఉన్నామంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనతో ప్రభు ఉండడమే కాదు, కానీ ఆయన మన మధ్య సంచరిస్తున్న వాడుగా ఉన్నాడంట. ఆమేనండి. అది ఇంకా భయాన్ని కలిగిస్తుంది. అంటే అదేదో విజిల్, ఆయన మనందరినీ గమనిస్తూ మన మధ్య సంచరిస్తూ తిరుగుతున్నటువంటి వాడిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఇది రెండవ వాగ్దానం. ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ, మై ప్రెసెన్స్ విల్ బి విత్ యూ అనే మాట. మై డివైన్ ప్రెసెన్స్ విల్ బి విత్ యూ. కనుక రెండవ వాగ్దానం ఏంటంటే దైవికమైన సన్నిధి. ఇది రెండవ వాగ్దానం. మొదటిది దైవికమైనటువంటి నివాసం, రెండవ వాగ్దానం దైవికమైన సన్నిధి. ఇక మూడవ వాగ్దానం ఇక్కడ ఒకటి ఉన్నది. అదేంటనంటే చక్కని మాట రాశాడు. మనము ఆ 16, 16, 17, 18 కలిసి ఉన్నాయి కనుక, వారు నా ప్రజలై ఉండు. దానికంటే ముందు వారి దేవుడనై నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ద డివైన్ ఓనర్షిప్ అంటున్నాం మనం. అంటే అర్థం ఏంటంటే ఇది దైవికమైనటువంటి యాజమాన్యం. ఆయన మనకి దేవుడుగా ఉండి మనల్ని ప్రజలుగా ఆయన ఏర్పరచుకుంటున్నాడు అనమాట. అంటే ఆయన ఏలువాడుగా ఉంటున్నాడు, మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు,
మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు, మనల్ని చూసుకునేవాడుగా ఉంటున్నాడు. హీ విల్ బీ అవర్ గాడ్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎప్పటికీ మనకి దేవుడిగా ఉండి మనకు అన్ని విషయాల్లో చూసుకునేవాడుగా, మనల్ని కాపాడేవాడుగా, సంరక్షించేవాడుగా, నడిపించేవాడుగా ఆయన ఉండడానికి ఆయన మనల్నట్ట తన సొంత ప్రజలంగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మూడవ ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే ద డివైన్ ఓనర్షిప్ అంటున్నాం. దైవికమైనటువంటి ఆయన యొక్క యాజమాన్యం అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతాను. తర్వాత ఇంకొక చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. అదేంటనంటే మీరు చూడండి, నేను వారికి దేవుడునయుందును నాకు ప్రజలయుందురు అన్నాడు. ఆ తర్వాత కొంచెం చదవండి మళ్ళీ. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఓకే, మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. ఇది ఇంకొక వాగ్దానం. నేను మిమ్మును చేర్చుకుందును. ద డివైన్ యాక్సెప్టెన్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవికమైనటువంటి అంగీకారం, దైవికమైన అంగీకారం. నేను మిమ్మును చేర్చుకుందును, మీరు ఎలాగున్నాను సరే నా యొద్దకు వచ్చువా అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు దేవుడు. తృణీకరించను అంటున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, నేను చేర్చుకొని మిమ్మల్ని సరి చేస్తాను, నా యొద్దకు మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని సరి చేస్తాను అంటున్నాడు అన్నమాట ప్రభు. ఇది ఒక వాగ్దానం, దేవుడు మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుని బిడ్డలారా. ఇక 5వ వాగ్దానం, ఇక్కడ చివరి వాగ్దానం ఒకటి ఉంది. అదేంటనంటే మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురు. అందరూ ఆమెనండి ఒకసారి. దీన్ని ఏమంటాం మనం? దైవిక సంబంధం అని అంటున్నాం. ఏమంటాం? దైవికమైన సంబంధం, ది డివైన్ రిలేషన్షిప్. తండ్రి కుమారుల సంబంధం, తండ్రి కుమార్తెల సంబంధం. అందుకని ఈ రోజున మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అలాగే చేయమన్నాడు ప్రభు. ప్రార్థన నేర్పినప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అని సంబోధించండి అన్నాడు. ఎందుకంటే మనకు ఆ అధికారం ఉందన్నాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము గొప్ప అధికారంతో ఆ ప్రార్థనలోకి వచ్చినప్పుడు తండ్రి అని సంబోధించవచ్చు అనమాట. మనం దేవా అని అన్నప్పుడు అండి అది దూర సంబంధం, గుర్తుపెట్టుకోండి. తండ్రి అన్నప్పుడు అది దగ్గర సంబంధం అయిపోద్ది అనమాట. అంటే అక్కడ మనకి ఎంతో స్వేచ్ఛ ఉంటుంది అనమాట. తండ్రి అన్నప్పుడు మనం ఎన్నో ఫ్రీగా అడిగేసుకోవచ్చు అనమాట. అక్కడ ఫ్రీగా ఆ తండ్రితో మనం మాట్లాడేసుకోవచ్చు అనమాట. అలాంటి ఒక చక్కని సన్నిహితమైనటువంటి సంబంధంలోనికి ప్రభు మనల్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక 5 వాగ్దానాలు మనం చూస్తున్నాం. ఒకటి దైవికమైన నివాసము, రెండవది దైవికమైన సన్నిధి, మూడవది దైవికమైనటువంటి యాజమాన్యం, నాలుగవది దైవికమైనటువంటి అంగీకారం, 5వది దైవికమైనటువంటి సంబంధం అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక అని అన్నాడు. ఇప్పుడు 7th చాప్టర్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిందే అని అన్నాడు. ఇక్కడ మీరు 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన అక్కడ కూడా ప్రభువు అక్కడ కూడా ఆయన నొక్కానిచ్చిన ఒక మాట ఉంది, గమనించండి దయచేసి. మీరు కావున అన్న దగ్గర చదవండి మళ్ళీ 3వ లైను. మీరు వారి మధ్య నుండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని. చూసారండి ఇక్కడ ఒక చక్కని మాట. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. నేను ఈ వాగ్దానాలన్నీ మీకు ఇస్తున్నాను కనుక, నా సన్నిధి మీతో ఉంటుంది కనుక, నేను మీ మధ్య సంచరిస్తున్నాను కనుక, నేను మీకు దేవుడనై ఉంటున్నాను కనుక, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను కనుక, నేను మీతో ఒక సంబంధం కలిగి తండ్రిగా ఉంటున్నాను కనుక మీరు పవిత్రంగా ఉండాలా, వారి నుండి మీరు వేరై పవిత్రంగా ఉండాలన్నాడు. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మనం ఈ లోకములో ఉన్నాం కానీ మనం ఈ లోక సంబంధులము కాము. అందరూ ఆమేనండి. దేవుడు లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు, దాట్స్ ఇట్. కనుక మనం ఒక ప్రత్యేకమైన జీవితం ఆయన బిడ్డలంగా ఈ లోకంలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది గమనించాలని నేను కోరుతున్నా. దేవుడు మనకిచ్చిన పిలుపు ఒక ఉన్నతమైనటువంటి పిలుపు దేవుని బిడ్డలారా. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి చూద్దాం. 14,
15 వచనాలు గమనించండి దయచేసి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండు అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఇప్పుడు 6వ అధ్యాయం 16 నుండి 18, 7వ అధ్యాయం 1 వచనం, అలాగే 1 పేతురు 14 నుండి 16, ఇవన్నీ మీరు లింక్ చేసుకుంటే మనకు ఒకటే అర్థం బయటకు వస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన పిలుపు మనకున్నది, ఆయన వాగ్దానాలు మనకున్నాయి కనుక అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు తప్పనిసరిగా పరిశుద్ధులై ఉండి తీరాల్సిందే ఆమెను అన్నాడు దయచేసి. కనుక దేవుని పిలుపు 3 రీతిలుగా మనకు వస్తుందట. దేవుని పిలుపుని గురించి ఆలోచించడం 3 రీతిలుగా ఉంటుంది పిలుపు. ఒకటి పరిశుద్ధమైన పిలుపు, రెండోది పరలోకమైన పిలుపు, మూడోది ఉన్నతమైన పిలుపు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పండి 3. ఒకటేమన్నాను పరిశుద్ధమైన పిలుపు, రెండోది ఏమన్నాను పరలోక సంబంధమైన పిలుపు, మూడోది ఏమన్నాను ఉన్నతమైన పిలుపు. హోలీ కాలింగ్, హెవెన్లీ కాలింగ్, హై కాలింగ్ అనే మాట మనం మాట్లాడతాం. ఈ 3 పిలుపులు మనకు, ఇదెంతో ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపులో ఉన్నది ఏంటంటే పరిశుద్ధత. మీరు వారికి వేరై, ఏ ప్రజల మధ్య మీరు ఉంటున్నారో వారికి వేరై ఉండను అన్నాడు ప్రభు. వారికి వేరై ఉండను, పరిశుద్ధతలో కట్టుకోవడం ఈ రాత్రి మనం ఆలోచన చేస్తున్నాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధతలో కట్టుకోవాలంటే నువ్వు ఏ ప్రజల మధ్య పని చేస్తున్నావో వాళ్ళలాగా ఉండొద్దు అంటున్నాడు ప్రభు. వాళ్ళలాగా ఆలోచించొద్దు అంటున్నాడు, వాళ్ళలాగా ప్రవర్తించొద్దు అంటున్నాడు. మీరు నా ప్రజలుగా, నా బిడ్డలుగా వారి మధ్య ఉండమంటున్నాడు. కనుక మనం వారితో ఉంటాం కానీ వారి వలె ఉండం. అదనమాట పాయింట్. వారితోనే ఉంటాం కానీ వారి వలె ఉండం. మనల్ని చూసినప్పుడు వాళ్ళు మనల్ని ప్రశ్నించాలి, ఏంటి మీ జీవితం ఇలాగుంది ఏంటని, మీ పద్ధతులు ఇలాగున్నాయేంటి, మీ మాటలు ఇలాగున్నాయి, మీ యొక్క ప్రవర్తన ఇలాగుంది. వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఒక ప్రత్యేకతను చూడగలగాలి, ఒక పరిశుద్ధత మనలో చూడగలగాలి దేవుని బిడ్డలారు. అలాగా మన జీవితాలు ఉండాలంటున్నాడు. ఎందుకో తెలుసా అండి, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన పెట్టిన నియమాలు పరిశుద్ధమైనవి. ఆయన మనకి చూపించిన జీవితం పరిశుద్ధమైన జీవితం ఆయన మనకు చూపించాడు. నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుకున్నాను కానీ అపవిత్రులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలవలేదు ప్రభు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కనుక ఇది వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ఆశ్చర్యంగా మనం ఒకటి విషయాన్ని గమనించాలి. మనం చాలాసార్లు అన్యుల మధ్య ఉంటూ వాళ్ళలాగా తయారవడానికి ఛాన్స్ ఉందండోయ్. ఓ ప్రక్క మనం విశ్వాసులమని పిలువబడుతూనే చేయకూడని పనులు చేసేస్తుంటాం. విశ్వాసులమని పిలువబడుతూనే వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిపోతుంటాం. విశ్వాసులమని చెప్పుకుంటానే మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తాం. విశ్వాసులమని చెప్పుకుంటానే మనము కూడనటువంటి సంబంధాలు పెట్టేసుకుంటాం దేవుని బిడ్డలారా. అక్రమ సంబంధాలన్నీ పెట్టేసుకుంటాం దేవుని బిడ్డలారా. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇవన్నీ మనకి ఎక్కడ అలవాటు అయిపోయినంటే మన చుట్టూన్నటువంటి అన్ని జనులను చూసి అనమాట, ఇది ఎలాగనేమో అని. నేను కొంతమంది బెంగళూరులో ఉంటాను కనుక కొంతమంది కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నాకు చాలా పరిచయం. వాళ్ళు అప్పుడప్పుడు అంటారు అన్నమాట, మా కంపెనీ ద్వారా ప్రతి నెలకు ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి మేము పార్టీలకు వెళ్ళాలి అంకుల్, పబ్స్కి వెళ్ళాలి అంకుల్, క్లబ్స్కి వెళ్ళాలి అంకుల్, వాళ్ళతో కలిసి తాగాలి. నువ్వెందుకు తాగాలి, నువ్వెందుకు వెళ్ళాలి, ఇది వెళ్ళకపోతే కుదరదని. ఎవడు చెప్పాడు వెళ్ళకపోతే కుదరదని? నీకు ఆశ ఉంది, నువ్వు వాళ్ళతో ఏకీభవిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ స్టాండ్స్ ఏంటి అసలు? నువ్వు ఎవరి చేత పిలువబడ్డా, నువ్వు ఎవరి చేత ఏర్పరచబడ్డా, అసలు నీ జీవితం యొక్క విలువేంటి, నీ జీవితం యొక్క పరిణామం ఏంటి, ఆ స్టాండర్డ్ ఏంటన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. అసలు నేను ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా, నేను ఈ గ్రూపులో ఉండొచ్చా ఉండకూడదా, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, అది నీకు తెలవాలా. అది నీకు ప్రభు అంటున్నాడు, మీరు వారికి వేరై అని అన్నాడు. మీరు వారికి వేరై మీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలకు చాలా జాగ్రత్త పెట్టుకోండి. చాలాసార్లు బిజినెస్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో, వ్యాపార స్నేహితులు ఉంటారు కొంతమంది, వాళ్ళు త్రాగుబోతులు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, వాళ్ళు అక్రమంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇది కామన్ అండి, ఇది ఇలాగేనండి అని అంటారు కొన్నిసార్లు. కానీ మనం విశ్వాసంగా ఇది ఇలా కాదని మనం చెప్పగలగా ఆమెనండి. ఇది కాదండి, ఇలాగా మా దేవుడు నియమించింది వేరండి, మా ప్రభు చెప్పింది వేరండి, మా జీవితాలు వేరండి అని నువ్వు ఏనాడైతే చెప్పగలవో అప్పుడే నువ్వు ప్రభువుని మహింపరచగలవు, అప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి
ఈ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం కొద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న 2 విషయాలు అవేంటో చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి మళ్ళొకసారి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసి కొంచెం శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇది ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత ప్రభు చేయడు. గమనించండి. యేసు ప్రభు మనకు ఆల్రెడీ చేసిన పని ఏంటంటే ఆయన రక్తంలో కడిగేశాడు, మనల్ని అందరినీ కడుక్కున్నాడు. దట్స్ ఇట్. అర్థమవుతున్న దేవుని బిడ్డలారా? ఆయన రక్తంలో మనల్ని కడుక్కున్నాడు. అది మనం చేసుకోలేం. మన పాప స్వభావాన్ని తీసేశాడు, ఆ ప్రాచీన స్వభావాన్ని శుద్ధి చేసి పడేశాడు. యేసుక్రీస్తు మనలోకి రావడం ద్వారా మనకి నూతన స్వభావం వచ్చేసింది. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన స్వభావం మనలోకి వచ్చేసింది. అది రక్షణ అనుభవం. ఓకే, ఆ రక్షణ అనుభవం సరిపోదట. ఇప్పుడు మనం ఏం చేయాలట? ఆ రక్షణలోనే కొనసాగుతూ ఉండాలన్నాడు. ప్రభు మనల్ని ఎలాగైతే కడిగి పరిశుద్ధపరిచాడో ఆ పవిత్రతలోనే కొనసాగుతూ ఉండాలన్నాడు. అందుకని ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే మనలను పవిత్రులనుగా చేయును కాదు, ఏమన్నాడు? చేసుకొందము అని అన్నాడు. అంటే ఇది మన నుండి జరగాల్సిన పని అని మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకనే పౌలు గారు కూడా ఆ ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. ఇది ఎవరు చేయాల్సిన పని? మనం చేయాల్సిన పని. రక్షణలో ఎదుగుట అది మన పనే, పరిశుద్ధంగా ఉండడం అది మన పనే. ప్రభా నువ్వే కాపాడు, నువ్వే చేయట కుదరదండి. దాని సంగతి కొద్దిగా ఆగి నేను మీతో మాట్లాడుతాను దాని సంగతి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 విషయాలు ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నట్టుగా ఉంది. ఒకటి ఏంటంటే శరీరమునకు కలిగిన కల్మషము. అందరు చెప్పండి మాట, రైట్. ఇంకొకటి ఆత్మకు కలిగిన కల్మషం. చెప్పండి ఇంకోటి ఏంటి? ఆత్మ. అంటే ఇప్పుడు రెండిటికి తేడా ఏంటిది? రెండిటికి తేడా ఏంటంటే శరీరమునకు కలిగిన కల్మషం అంటే శరీర సంబంధమైనటువంటి పాపాలు, ద సిన్స్ ఆఫ్ ద బాడీ అని అంటున్నాం అనమాట మనం. శరీర కల్మషము అని అన్నప్పుడు ఈ శరీర అవయవాలతో జరిగించే పాపాలు అన్నమాట. అది గమనించండి. శరీర అవయవాలు అనేకమైన పాప కార్యాలకి లోనైపోతాయి. మన చూపు కానీ, మన యొక్క మాట కానీ, మన క్రియలు కానీ ఈ శరీరంతో అనేకమైనటువంటి పాపపు కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కనుక శరీర సంబంధమైనటువంటి పాపాలు శరీర కల్మషము అని అన్నప్పుడు, రెండవది ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మ కల్మషం అన్నాడు. ఆత్మ కల్మషం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ద సిన్స్ ఆఫ్ యువర్ మైండ్ అని అన్నాడు. మీ మనస్సుకు సంబంధించిన పాపాలు, మీ హృదయానికి సంబంధించిన పాపాలు, అది మీరు రాసుకోవాలి. ఆత్మకు సంబంధించిన పాపాలు అని అంటే ఆత్మ కల్మషం అంటే మనసుకు సంబంధించినటువంటి పాపాలు. అంటే అర్థం ఏంటంటే మనము తప్పుడు కోరికలు కోరతాం కొన్నిసార్లు, రాంగ్ డిజైర్స్ అని అంటున్నాం. అలాగే తప్పుడు ఆలోచనలు ఉంటాయి మనకి, రాంగ్ థాట్స్ అనే మాట మాట్లాడుతున్నాం. అలాగే తప్పుడు వైఖరి ఉంటుంది కొన్నిసార్లు, రాంగ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. గమనించండి దేవుని బిడ్డలారా. ఒకటి తప్పుడు కోరికలు, రెండోది తప్పుడు ఆలోచనలు, మూడోది తప్పుడు యాటిట్యూడ్స్, ఇవన్నీ ఉంటాయి. అయితే గమనించండి, శరీర కల్మషము ఉట్టిగానే కనపడుతుంది బయటికి. నేను శరీరంతో చేసే పాపాలు అందరికి కనపడతాయి, కానీ నేను ఆత్మలో చేసే పాపం, నా మనసులో చేసే పాపం ఎవరికి కనపడదు. నేను ఇంట్లో కూర్చొని మనసు మీద పడుకొని నేను ఏమేమి నా మనసులో ఆలోచిస్తున్నానో నా పక్కన ఉన్న భార్యకు కూడా తెలియదు, నా భర్తకు కూడా తెలియదు. ఎందుకంటే ఇవి రహస్యాలు, ఇవన్నీ రహస్యాలు. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ ఆత్మ కల్మషం ఉంది చూసారా, ఈ ఆత్మ కల్మషం ఇది సీక్రెట్, ఇది బయటకు కనపడదు, ఎవరికి కనపడదు. ఆలోచనలు, ఆశయాలు, కోరికలు, వైఖరి ఇవన్నీ కూడా ఎవరికి కనపడవండి. బట్ ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటో చెప్పమంటారా? ఆదికాండం తీయండి ఇప్పుడు దయచేసి. ఆదికాండం 6వ అధ్యాయం తీయండి దయచేసి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఆగండి అక్కడ మీరు ఈ మాట ఎప్పుడన్నా విన్నారా, చూసారా, ఆలోచించారా? దీని గురించి అండర్లైన్ చేసుకోండి రాత్రికైతే. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏటట ఇక్కడ అందే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట,
ఇప్పుడు ఆ తర్వాత మాట మనకు కావాల్సిన మాట, ఆ తర్వాత మాట. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అక్కడ ఆపండి, చూడండి. హృదయములోని తలంపుల్లోని ఊహ అంతయు చెడ్డది అని అక్కడ ఆపితే బాగానే ఉండేది. అక్కడ ఆపకుండా ఏమన్నాడంటే చెడ్డదని యెహోవా గ్రహించి అని అనలే, ఏమనుంది? చూచి అని ఉంది. అంటే అర్థం ఏంటి? తలంపులు ఎలా చూశాడు, ఆలోచనలు ఎలా చూశాడు? ప్రభు చూస్తాడు. ఆమెనండి, ప్రభుకి అన్నీ కనపడతాయి అన్నమాట. ప్రభుకి అన్నీ కనపడతాయి అన్నమాట. కనుక ప్రభు ఆలోచనలు కూడా ఎరిగినవాడు. నీ శరీర క్రియలను మాత్రమే కాదు, నీ ఆలోచనలు కూడా ఆయనకి బట్టబయలే ఉన్నాయన్నమాట. నీ ఆలోచనలన్నీ ఆయన కనపడుతున్నాయి, నీ కోరికలన్నీ ఆయన కనపడుతున్నాయి, నీ వైఖరి అంతా ఆయన కనపడుతుందట. నరుల హృదయముల్లోని తలంపుల్లోని ఊహ అంతా ఆయన చూడగలుగుతున్నాడు. బాబోయ్, ఇది భయాన్ని కలిగిస్తుంది, ఇది భయాన్ని కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే ఇంకా ఆయన ఎదుట ఏది కూడా మనం దాచలేము అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఏది దాచలేము మనం. ఈ రెండిటికి డిఫరెన్స్, ఈ శరీర కల్మషమునకును ఆత్మ కల్మషమునకు కొంత తేడా చూడటానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. ఉదాహరణకు, దావీదు బత్షెబాతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. దేవుని బిడ్డలారా, అది డైరెక్ట్గా కనపడింది. దీన్ని ఏమంటామంటే శరీర సంబంధమైన పాపము అని అంటాం అన్నమాట. అయితే మీరు ఇదేంటి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయంకి వస్తే అక్కడ చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 351 పేజీ నంబర్ 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. ఆగండి, ఎవరిని ప్రేరేపించాడు? సాతానుడు దావీదుని ప్రేరేపించాడు. దేని విషయంలో ప్రేరేపించాడు? ఇశ్రాయేలుని లెక్కించడంలో. సంఖ్య చూసుకోవడానికి, మన సంఖ్య ఎంత ఉందో లెక్కించడానికి ప్రేరేపించబడ్డాడంట. ఇప్పుడు 7వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం చూడండి. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమవుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టాడు. దేవునికి ఈ కార్యము అనుకూలం కాలేదు, ప్రతికూలమైనది అని అన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు నా బలగం ఎంత ఉందో, నా శక్తి ఎంత ఉందో చూపించుకోవడానికి సంఖ్యను చూసుకున్నాడు దావీదు. సంఖ్యను లెక్కేసుకుంటున్నాడు. దీన్ని ఏమంటామంటే గర్వం, ప్రైడ్ అంటాం అన్నమాట. ఇది ఆత్మ కల్మషం అంటాం దీన్నే. మనసుకు చెందినటువంటి పాపం అన్నమాట. ఇది హృదయానికి చెందినటువంటి పాపం అన్నమాట. బత్షెబాతో చేసిందేమో శరీర సంబంధమైన పాపం. నేను నా సంఖ్యను చూసుకునేదేమో గర్వం. నాకెంత బలగం ఉందని ఆలోచన చేయడం గర్వం అన్నమాట. నాకేం పర్వాలేదులే, నేను అంత బాగానే ఉన్నానులే, నేను రాణించగలనులే, నాకు జ్ఞానం ఉందిలే, నాకు శక్తి ఉందిలే అని విర్రవీగిపోతావు చూసావా, అది చాలా డేంజర్ అన్నమాట. అది ఆత్మకు సంబంధించినటువంటి కల్మషంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, రెండో ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే దుర్వ్యాపారము చేత ఆయన పాడు చేసుకున్నాడు అని. దుర్వ్యాపారం చేత అంటే శరీర సంబంధమైనటువంటి కోరికలకి లోనై ఉండొచ్చు ప్రాబబ్లీ. అవి శరీర కల్మషానికి లోనైనటువంటిది అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తిని అక్కడే చూస్తే, వాళ్ళ అన్నగారు, తప్పిపోయిన కుమారుని యొక్క అన్న. ఈ అన్న యొక్క వైఖరి ఎలాగుండింది? ఈ కుమారుడు ఇంటికి రాగానే వాడు తట్టుకోలేపాడు. జెలసీ, అసూయ, కోపం, స్వనీతి, పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. రావడానికి ఇష్టపడలేదు లోపలికి. దీన్ని ఏమంటామంటే ఆత్మ కల్మషం అన్నమాట. వాడి ఇంట్లోనే తండ్రి దగ్గరే ఉంటున్నాడన్న మాటే కానీ వాడిలోనేమో ఆత్మ కల్మషం ఉంది, బయటికి వెళ్ళినోళ్ళనేమో శరీర కల్మషం ఉంది. మీరు గమనిస్తున్నారా? ఇది విశ్వాసుల్లో కనపడే ఒక పెద్ద పాపం ఏంటంటే అసూయ. విశ్వాసుల్లో కనపడే ఒక పాపం ఏంటంటే గర్వం. విశ్వాసుల్లో కనపడే ఒక పాపం ఏంటంటే స్వనీతి. దేవుని బిడ్డలారా, పగ తీర్చుకునే స్వభావం, నేను నీతిమంతుడిని అనుకోవడం, ఇది డేంజర్ అండో, ఇదే డేంజర్. కనుక పౌలు గారు ఏం మాట్లాడుతుందంటే, మీరు ఆత్మకును శరీరమునకు కలిగిన కల్మషము నుండి మనమందరం కూడా మనల్ని మనం పవిత్రపరచుకోవాలనే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పర్సనల్ హోలీనెస్, ఈ వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను మనమే కాపాడుకోవాలా,
మనమే కట్టుకోవాలా, మనమే దీంట్లో జాగ్రత్తగా ఉండాలని ప్రభువు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ మనం చేయాల్సిన పని ఎలాగ ఇది సాధ్యమవుతుంది? ఇది సాధ్యమేనా? మనకి మనమే ఇలాగ ఉండడం సాధ్యమేనా? మనకి మనమే పవిత్రంగా ఉండడం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎందుకంటే బైబిల్లో దేవుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టి ఉంచాడు. ఒకసారి మీరు దానియేలు గ్రంథం తీయండి దయచేసి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. మనందరికీ తెలిసిన వచనమే, మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటో చెప్పనండి. తన్ను అపవిత్ర పరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఉద్దేశించి అంటే అర్థం ఏంటంటే హీ పర్పస్డ్, అంటే ఎ గ్రేట్ డిటర్మినేషన్ అనే మాట. ఇంగ్లీష్లో మాట ఏంటంటే ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఎట్టి పరిస్థితిలో నా జీవితాన్ని నేను అపవిత్ర పరచుకొనను. ఇక్కడ ఏంటంటే త్రాగే విషయంలో, పుచ్చుకొని అన్నం భోజనం చేసే విషయంలో నన్ను నేను అపవిత్రపరచుకోను అని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు దానియేలు. ఇప్పుడు మనం అలాగే చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు అండి, అన్యులతో తిరిగేటప్పుడు, అన్యులతో ఉండేటప్పుడు, లోకస్తులతో ఉండేటప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయానికి రావాలి మనందరం. మనల్ని మనమే పవిత్రులుగా చేసుకుందాం అంటే అర్థం ఏంటంటే ఆ పర్టికులర్గా దేవుని సన్నిధిలో నేను ఇలాగే ఉంటాను, నేను ఇక్కడికి వెళ్ళను, నేను వీళ్ళతో తిరగను, ఈ సహవాసం చేయను, ఈ పని నా వల్ల కాదు అని ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉండి అట్లాగా దాంట్లో నుంచి నిన్ను నువ్వు బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం చూడండి ఒకసారి, 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలాగూ చూచుదును. చూసారండి, కన్నులతో ఏం చేసుకున్నాడట? అందరు చెప్పండి, ఏం చేసుకున్నాడట? ఐ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్ అంటున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఎలా చూడాలంటున్నాడు. ఇది మన వల్ల జరిగేదే దేవుని బిడ్డలారా, ఇది మనతోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకి వచ్చి సహాయపడ్డ ఇక్కడ ఆల్రెడీ మనల్ని ఆ రక్తంలో కడిగేసుకున్నాడు. పవిత్రంగా ఉండడానికి దేవుడు తగిన ఏర్పాటు అంతా చేసి పెట్టాడు. నీకో మంచి సహవాసం ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు, ప్రార్థన గుంపునిచ్చాడు, మంచి ప్రసంగాలు వినపడుతున్నాయి, నీకు అన్ని వసతులు దేవుడు ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు అన్ని సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ పెట్టుట ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకుంటావని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన నేను కన్యకను ఎలా చూస్తానండి అని అన్నాడు. ఇంకా యోబు గురించి అయితే యథార్థవర్తనుడు, ఆయన దేవునికి భయపడినవాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. చెడుతనమును అసహించుకున్న మీరు ఒక విషయం గమనించినారా? యోబుకి ధర్మశాస్త్రం లేదు, యోబు దగ్గర చర్చ్ లేదు, యోబుకి బైబిల్ లేదు. మరి ఇవన్నీ ఎవరు నేర్పారు? ఇలా ఉండాలా, ఇలా కాపాడుకోవాలా, ఇలా చేయాలని ఎవరు నేర్పారు? ఇది దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి వచ్చింది. అందరూ ఆమేనండి. దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి ఇవన్నీ నేర్చేసుకున్నాడు. నేను ఒక పరిశుద్ధమైన దేవుని బిడ్డను, ఆ పరిశుద్ధమైన దేవునితో సంబంధం కలిగిన వాడును కనుక నేను అపవిత్రమైనవి చూడకూడదు, అపవిత్రమైన వాటికి చోటివ్వకూడదు, అపవిత్రమైన స్థలాలకి నేను వెళ్ళకూడదు, అపవిత్రమైనటువంటి సహవాసంలో నేను పాల్గొనకూడదు అని తనకు తానుగా ఒక నిర్ణయంలోకి వచ్చేసాడనమాట. ఇది మనం చేయాల్సినటువంటి పని దేవుని బిడ్డలారా. ఇది చాలా అవసరమైనటువంటి పనిగా మనం చూస్తున్నాం. మోషే కూడా చక్కని పని చేశాడు. ఒకసారి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. మోషే ఏం చేశాడో చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 207 పేజీ నెంబర్ 24 నుండి 26 వరకు కలిపి ఉన్నాయి.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించు. ఆగండి ఆగండి, ఇక్కడ మాట మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటి? ఇక్కడ అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి మోషే కూడా ఆలోచించాడట. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఐగుప్తులో ఉంటే నా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఏమండి మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ ఐగుప్తు అండి అనేకమైన పాపాలకి ఒక మంచి అవకాశం. అనేక రకాలైనటువంటి పాపాలు చేసేయచ్చు. మోషేని ఎవరు అడగరు కూడా, ఎందుకు ఈ పని చేసావని. ఆయనున్న అధికారాన్ని బట్టి, ఆయనున్న స్థాయిని బట్టి ఎవరు కూడా ప్రశ్నించరు మోషేని. బట్ మోషే అంత చక్కని మాట అన్నాడండి, ఈ అల్పకాల పాపభోగం అన్నాడు. ఇది ఒకవేళ నేను ఇక్కడ ఉండి ఏ పాపానికైనా అప్పగించుకుంటే ఈ పాపం ద్వారా వచ్చే ఆనందం ఇది తాత్కాలికమే, కాసేపు ఉండేటువంటి ఆనందమే, కానీ నేను నిత్యమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని కోల్పోతాను. ఆమె నన్ను అందరూ ఒకసారి ఈ అల్పకాల భోగముని నేను ఎంటబడిపోతే దేవుడు నాకు అనుగ్రహించిన నిత్యమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని నేను కోల్పోయే ప్రమాదం ఉంది. దానికంటే బెటర్ ఏంటంటే నా ప్రజలతో ఉండి నేను శ్రమను అనుభవించడం బెటర్. ఐగుప్తులో ఉండి నేను ఆనందించేదానికన్నా నేను నా ప్రజల మధ్య ఉండి నేను శ్రమను అనుభవించడం బెటర్ అనుకున్నాడు అనమాట. కనుక తను తాను ఆలోచించుకొని యోచించి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యోచించి అనే మాట చూస్తున్నాం దేవుని బట్టి. ఇది మన నుండి జరగాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన నుండి జరగాల్సిందే. మన ప్రయత్నం దీంట్లో ఉంది, మన ఆలోచన దీంట్లో ఉంది, మన నిర్ణయం దీంట్లో ఉంది, మన ఉద్దేశం దీంట్లో ఉంది. దేవుడు నీకే ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టపూర్తిగా నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కోసం జీవించాలని నువ్వు ఇష్టపడితే ఈ పని చేయమంటున్నాడు. ఈ పని మనకు అందరికి బాగా తెలుసు. యోసేపు ఆదికాండం 39 అండి, అక్కడ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39 యోసేపు ఏం చేశాడు చూద్దాం ఒకసారి. ఆదికాండం 39 మొట్టమొదటిగా 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఒక నిమిషం అక్కడ ఆపండి. ఏమన్నాడు? నేను ఎట్లు చెప్పండి. ఏమన్నాడు? నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఇక్కడ దేవుని యొక్క కన్సర్న్ ఎక్కువైపోయింది ఆయనకి. నేను ఏది చేసినా ఒక విశ్వాసిగా, నేను ఒక రక్షింపబడిన వ్యక్తిగా నా దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను ఆయనకు ఆయాసాన్ని కలిగించే ఏది నేను చేయకూడదు. హౌ కెన్ ఐ ఎవర్ డూ దిస్? నేను ఎలాగా దేవునికి విరోధంగా ఈ దుష్కార్యములను కట్టుకుంటానన్నాడు. చేసి పాపం కట్టుకుంటానంటున్నాడు. కట్టుకుంటాను, నేను ఈ పని చేయలేనన్నాడు దేవుని బిడ్డలారా. అని ఆ తర్వాత మనం మాట గమనిస్తేనండి, ఇక్కడ గమనించేది ఏంటంటే మనము దినము చూడండి 10వ వచనం ఏమనుంది? అది దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎవరు చేస్తారు ఈ పని? ఆయనే. ప్రభు చేయలేదు. అక్కడ ప్రభు చేపట్టుకొని లాక్కని వెళ్ళలేదు. ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. ఆమె దినదినం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడలేదట, ఆమెతో ఉండడానికి ఇష్టపడలేదట. ఆమె మాట విన్నవాడు కాడు అనే మాట. మనల్ని మనము పవిత్రపరచుకొందము అని అన్నాడు ఇక్కడ దేవుని బిడ్డ. మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది విశ్వాస జీవితంలో, దేవుడు చేసేది ఒకటి ఉంటుంది. నువ్వు ప్రొద్దున లేచి ప్రభువా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నన్ను క్షేమంగా కాపాడు, క్షేమంగా తీసుకెళ్ళని ప్రార్థన చేసుకుంటావు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎలాగో నేను ప్రొద్దున ప్రార్థన చేశానని చెప్పి కళ్ళగంతలు కట్టి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతావు ఏంటి రోడ్డు క్రాస్ చేసుకోవడానికి? నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళవు. దేవా నేను రోడ్డు క్రాస్ చేస్తాను, నన్ను కాపాడమంటే కుదరదదే. ప్రభు ఏమంటాడు? నీ జ్ఞానం ఇచ్చాను నేను, నువ్వు కళ్ళు తెరు. నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, భద్రంగా వెళ్ళు, అటు ఇటు ఏమొస్తాయో చూసుకొని క్రాస్ చేయాలి.
నేను ఆల్రెడీ దేవుని మీద ఇస్తాను నా భారం అంతా, దేవుడే కాపాడాలని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్తానంటే కుదరదు అక్కడ. కనుక మన వంతుగా మనం చేయాల్సింది కొన్ని ఉన్నాయండి, అవి గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డ. నువ్వు ఇంట్లో టీవీ చూస్తావు, రిమోట్ నీ చేతిలో ఉంటుంది, న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటావు, సడన్గా ఇంకొక ఛానల్ క్లిక్ అయిపోతుంది, వేరే నువ్వు చూడకూడని ఒక ఛానల్ వచ్చేస్తుంది. దేవా దయచేసి ఈ ఛానల్ తీసేమని అనలేవు. అది తీసేయాల్సింది ఎవరు? నువ్వే మార్చాలా. రిమోట్ నీ దగ్గర ఉంది. మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం అంటున్నాడు అక్కడ. మీరు 2 మాటలు గమనించండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక తీయండి దయచేసి, 2 మాటలు చూపిస్తాను మీకు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్న. ఆగండి. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేసుకుంటాడట? తన్ను భద్రము. అందరు చెప్పండి మాట, తన్ను భద్రము చేసుకొనును. అంటే ఇది ఎవరితో జరుగుతుంది? ఎవరి ద్వారా జరుగుతుంది? ఇది మన ద్వారా. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరచుకొనును. అయ్యో నేను అనుకోకుండా అయిపోయిందంటే కుదరదు అక్కడ. నేను ఈ కార్యం చేయడానికి నేను ముందంజ వేశానంటే నేను దేవుని బిడ్డను కనుక దేవుడే నడిపించాడు అని అంటే అది బుద్ధిహీనత, పిచ్చి మాట. అది దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. అందుకనే బైబిల్లో మాట ఉందండి, ఆయన మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపనివ్వడు అని చెప్తూ అక్కడ 1 కొరింథీ 10:13 ఇంకొక మాట ఉంది, ఆయన శోధనతో కూడా. చదవండి దయచేసి 1 కొరింథీ 10:13. మీకు కంటతో వచ్చినట్లు లేదు, అది 10:13 చూడండి. 1 కొరింథీ 10. ఆయన సాధారణంగా మనుషులు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు కనుక. అంతేకాదు ఇప్పుడు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయు. రామనండి ఒకసారి ఏం చేస్తాడంటే శోధనతో కూడా తప్పించుకునే మార్గం ఒకటి ఉంటుంది అక్కడ. గమనించండి, ప్రతిసారి నువ్వు శోధింపబడుతున్నప్పుడు దేవుడు నువ్వు ఆయన బిడ్డవి గనుక ఆత్మలో తప్పించుకునే ఒక ఆలోచనకి ఇచ్చేస్తాడు అక్కడే. కానీ చాలాసార్లు జరుగుతున్న పని ఏంటంటే ఆ తప్పించుకునే ఆలోచనని మనం నిర్లక్ష్య పెట్టేస్తాం అన్నమాట, దాన్ని పక్కన పెట్టేస్తాం. మనకిష్టమైంది కనుక దీనికి అప్పగించుకుంటాం అన్నమాట. దీంట్లోకి వెళ్ళాలని మనం ఇష్టపడుతున్నాం కనుక దానికి మనల్ని మనం అప్పగించేస్తాం. తప్పించుకునేటువంటి ఆలోచన దానికి లోనవ్వం మనం, దానికి లోబడం మనం. గమనించండి, దేవుడు మనకి సహాయకరంగా ఆలోచనలు ఇస్తున్నాడు, దేవుని బిడ్డలారా ఇస్తున్నాడు. కనుక ఇక్కడ చెప్పబడిన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. తన్ను భద్రం చేసుకొని, దేవుడు కాదు భద్రం చేసేది, తన్ను తానే భద్రం చేసుకుంటాడు అనే మాట. ఇందాక మీకు ఒక వచనం చూపించాను, ఇదే మొదటి యోహాను 3:3 ఇందా చదివారు కదా, అక్కడ చదవండి ఒక మాట మళ్ళీ ఒకసారి. 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకోండి. ఇక్కడ ఏమనుంది? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు అంతే. తన్ను పవిత్రునిగా కాపాడుకుంటాడు అంతే. తన జీవితాన్ని పవిత్రంగా నిలబెట్టుకుంటాడనమాట. ఇది మన నుండి జరగాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలారా గమనించండి, ఇది మన నుండి జరగాల్సినటువంటి ఒక పనే దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ పవిత్రత. ఇప్పుడు ఇక్కడ యోసేపు లైఫ్ని మనం చూస్తున్నాం. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని అన్నాడు. ఇంగ్లీష్లో హీ లెఫ్ట్ హిస్ క్లోక్ అని ఉంది అక్కడ, బట్ హీ కెప్ట్ హిస్ క్యారెక్టర్ అన్నమాట. ఎంత చక్కని మాట అది. ఆయన తన వస్త్రములు అక్కడ వదిలేసాడట, తన శీలాన్ని కాపాడుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవసరమైతే వస్త్రాన్ని వదిలేస్తాను, నేను దిగంబరిగా పరిగెత్తిపోతాను, కానీ నా శీలం కాపాడుకుంటాను, నా దేవుని దగ్గర నా శీలం కాపాడుకుంటాను. యోసేపుకి ఏముందండి? సంఘం లేదు, పాస్టర్ గారు లేరు, యోసేపుకి బైబిల్ స్టడీస్ లేవు, వీక్లీ ప్రేయర్ మీటింగ్స్ లేవు, కన్వెన్షన్స్ లేవు. ఇలాగా ఆయనకి సంఘ నాయకులు లేరు, తను హెచ్చరించడానికి కరెక్ట్ చేయడానికి లేరు. యోసేపు టైంలో టీవీ స్పీకర్స్ లేరు. ఆయనకి సరైన విశ్వాసాల సహవాసం లేదు అక్కడ. బట్ ఆయన ఎలాగా ఈ భయం కలిగి ఉన్నాడు? ఈ భయం కలిగి ఉన్నాడండి? దేవుని భయం ఉండింది అతనిలో,
దేవుని ఎందుకు మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి గనక అని అన్నాడు. చాలా మంచి మాట అది. ఏంటి వాగ్దానాలు? దేవుని నివాసము నాతో ఉన్నది, దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు, ఆయన యాజమాన్యం మనకున్నది, ఆయన నాకు దేవుడై ఉన్నాడు, నేను ఆయనకి ప్రజనై ఉన్నాను, ఆయన నాకు అన్ని సమకూర్చేవాడుగా, నన్ను చేర్చుకునేవాడుగా ఉన్నాడు, ఆయన నా తండ్రిగా ఉన్నాడు. ఈ వాగ్దానాలన్నీ నాకున్నాయి కనుక ఇట్టి గొప్ప వాగ్దానాలను బట్టి నన్ను నేను పవిత్రులుగా చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. కనుక యోసేపు లాంటి వాళ్ళు, యోబు లాంటి వాళ్ళు ఇలాగ జీవితాన్ని కాపాడుకున్నారంటే ఏ సంఘం లేకుండా, ఏ బైబిల్ స్టడీ లేకుండా, ఏ ప్రేయర్ మీటింగ్స్ లేకుండా, ఏ కన్వెన్షన్స్ లేకుండా వాళ్ళు పవిత్రంగా ఉండగలిగారు అని అంటే ఈ రోజున మీరు నేను అసలు ఇంకా ఏమి ఎక్స్క్యూజెస్ చెప్పడానికి లేదు, సాకులు చెప్పడానికి లేదు. ఏంటంటే అండి అంటానికి లేదు, ఇంకా నేను ఉండే పరిస్థితి అలాంటిదండి అంటానికి లేదు ఇంకా అక్కడ. అందుకనే పడిపోతున్నానండి, అందుకనే పవిత్రంగా ఉండలేకపోతున్నానండి, అందుకనే పరిశుద్ధంగా కాపాడలే, పదే పదే ఈ పాపం జరిగిపోతుందని అంటానికి లేదు ఇంకా. సరే, ఈ నెల రోజులు మీటింగ్కి వస్తున్నారు, మిగతా 11 నెలలు అలాగ ఉంటారు. మరి ఇప్పుడు పాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే నవంబర్లో పెట్టడం, రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా మీరు బలంగా ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడి వేరుపారి వచ్చే సంవత్సరం అంతా ప్రభు కోసం జీవించాలి. అందరూ ఆమేనండి. ఇది పాస్టర్ గారి ఉద్దేశం. ఈ నెల రోజుల వరకే నేను పవిత్రంగా ఉంటే కుదరదు కదా, బికాస్ నాకు వాక్యం వినపడుతుంది కనుక. మరి అలాగైతే ఎలాగా? మరి ఎన్నడు వాక్యం విననోడు ఎలాగున్నాడు, చర్చ లేనోడు ఎలాగున్నాడు? ఇది వాక్యంతో లేకపోతే కన్వెన్షన్స్తో సంఘంతో ముడిపడలేదు. ఇది దేవునికి నాకున్న సంబంధంతో ముడిపడి ఉందన్నమాట. నేను పరిశుద్ధమైన దేవుని బిడ్డను అన్న ఆలోచన మనలోకి రావాలా, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అన్న ఆలోచన మనలోకి రావాలి దేవుని బిడ్డ. ఇక్కడ నేను యోబు విషయంలో ఒక చక్కని మాట, ఒక సాక్ష్యం మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. దయచేసి మీరు యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం తీయండి, మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరము విసర్జించిన వాడు. ఆపండి అక్కడ. ఇక్కడ ఈ యోబు గ్రంథం రాసింది ఎవరంటే యోబే. బైబిల్లో మొదటి పుస్తకం రాయబడిన పుస్తకం యోబు గ్రంథమే. గమనించండి, బైబిల్లో మొదటిగా రాయబడిన పుస్తకం యోబు గ్రంథమే. అందుకనే అప్పట్లో యోబు గురించి మనం ఆలోచన చేసేటప్పుడు కూడా ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం రాలే, ఇంకా అప్పుడు ఆయనకి ఏమీ ఆధారాలు లేవు, పరిశుద్ధంగా ఉండడానికి ఆధారాలు లేవు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ యోబు తనే ఈ గ్రంథం రాస్తూ నేను ఒక మనిషిని ఎరుగుదును అన్నాడు. తన గురించే రాస్తున్నాడు, తన గురించే రాసుకుంటున్నాడు. తన గురించి రాసుకుంటే ఏమన్నాడంటే అతడు యథార్థవర్తనుడు, చెడుతనమును అతడు విసర్జించినవాడు అని అన్నాడు. అంటే దీన్ని ఏమంటారు తెలుసా అండి? సెల్ఫ్ కాన్షియన్స్ అని అంటాం మనం. అంటే ఆయన మనస్సాక్షి అలాగా తనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనస్సాక్షి ఏమని చెప్తుందంటే నేను దేవుని ఎదుట యథార్థవర్తనుడని చెప్తుంది ఆ మనస్సాక్షి. నేను దేవుని ఎదుట చెడుతనమును విసర్జించిన వాడను, నేను దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడను. అరే ఏంటి అసలు ఆ స్టేట్మెంట్ ఏంటండి? నీకు ఎప్పుడైనా గుండె మీద చేసుకుని నువ్వు చెప్పగలవా నా దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పగలవా? నువ్వు ఎవడో సాక్ష్యం చెప్పడం కాదు, నా గురించి ఎవరో చెప్పడం కాదు, నా మట్టుకు నేను నా హృదయంలో అది నేను గ్రహించగలనా? ఆయన ఎదుట నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయి, నా క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయి, నేను ఆయన బిడ్డగా నిలబడగలుగుతున్నానని నువ్వు చెప్పగలవా? ఇది పర్సనల్ టెస్ట్ మనీ, ఇది వ్యక్తిగతమైన సాక్ష్యం. మొట్టమొదటిగా గమనించండి. రెండవ సాక్ష్యం ఏంటో తెలుసా అండి? రెండవ సాక్ష్యం ఏంటంటే మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. మొదటి సాక్ష్యంలో మనం చూసేది ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఈ ఇంటగ్రిటీ, ఈ యథార్థత అనే మాట మనం ఏమంటామంటే దీన్ని ఆత్మలో కపటము లేనివాడు. అందరనండి ఈ మాట, ఆత్మలో కపటము లేనివాడు. ఇదన్నమాట సంగతి. తన మనస్సాక్షి గద్దించట్లేదు తప్పు చేశానని. నేను క్లియర్గా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను దేవుని దగ్గర. దేవుడు నన్ను ఈ రోజున ఇలాగే పరీక్ష చేస్తే నేను పాస్ అయిపోతానని చెప్తున్నాడు. యోబే చెప్పేస్తున్నాడు. నేను ఆయన ఎదుట నేను నిందారహితంగా ఉండగలుగుతున్నానని.
చెడుతనమును విసర్జించిన వాడుగా కనపడుతున్నానని తనకు తానుగా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. వాట్ ఏ గ్రేట్ టెస్ట్ మనీ ఇట్ ఈస్. రెండోది సాక్ష్యం ఏంటంటే 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. ఆగండి, ఇప్పుడు ఆపండి. ఎవరితో మాట్లాడుతున్నాడు యెహోవా? అందరు చెప్పండి. అపవాదితో, సాతానుతో మాట్లాడుతున్నాడు యెహోవా. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఆలోచించితివా అని ఏమన్నాడు? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అదిగో ఇక్కడ ప్రభు అదే సాక్ష్యం చెప్తూ ఇంకొక మాట యాడ్ చేశాడు ప్రభు. ఏమన్నాడు? యాడ్ చేసిన మాట ఏంటి అక్కడ? భూమి మీద అతని వంటి వాడు లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు యోబుని గురించి. యోబు తన మనసాక్షిని ఆయన చూసుకొని నేను దేవుని ఎదుట కరెక్ట్గా ఉన్నానని చెప్పగలుగుతున్నాడు. నేను చెడుతనమును విసర్జించాను, నేను పవిత్రంగా జీవించగలుగుతున్నాను, నేను పాపానికి దూరంగా ఉండగలుగుతున్నాను, నేను దేవునికి భయపడేవాడను అని డైరెక్ట్గా బల్లగుద్ది చెప్పేస్తున్నాడు యోబు. ఓ ప్రక్క దేవుడు కూడా అదే సాక్ష్యం చెప్పి ఇతను వంటి వాడు భూమి మీద ఎవడలేడు అనేసి. నువ్వు ఆలోచించావా అని అన్నాడు. ఇంకో విషయం చెప్పనండి, మన గురించి క్షుణ్ణంగా ఎరిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ లోకంలో. ఎవరో తెలుసా? నీ భార్య, నీ భర్త కాదు. ఒకటి దేవుడు, రెండోది అపవాది. మన గురించి క్షుణ్ణంగా తెలిసింది ఎవరికంటే వీళ్ళిద్దరికే. నీ బ్రతకంతా బండారం అయింది ఎక్కడంటే వీళ్ళిద్దరి దగ్గరే. ప్రభువుకి బాగా తెలుసు, సాతాను కూడా బాగా తెలుసు నువ్వెవరవో, నువ్వు ఎక్కడ ఎలాగుంటున్నావో సాతాను బాగా తెలుసు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు అపవాదితో, నువ్వు యోబు సంగతి ఆలోచించితివా అని అన్నాడు. ఏడ్చినట్టుందిలే అని అనలేదు. ప్రభు యోబు నాకు బాగా తెలుసు, ఆడు ఎలాంటోడో నీ దగ్గర ఇలాగ ఉంటాడు కానీ నాకు ఎలాంటోడో తెలుసు అని సాతాను అనలేదు. ఇప్పుడు 9వ వచనం చూడండి, సాతాను ఏమన్నాడు చూద్దాం. సాతాను 9వ వచనం చూడండి, అక్కడ ఏమన్నాడు అని అడుగగా అపవాది ఏమన్నాడు? యోబు ఊరికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆగండి, అంటే దీని అర్థం ఏంటండి? ప్రభుతో అంటున్నాడు, అపవాది అంటున్నాడు యోబు ఉట్టికినే భయభక్తులు కలిగి ఉన్నాడా అన్నాడు. అంటే నాకు తెలుసులే అని అర్థం అనమాట. యోబు యథార్థవర్తనుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు చెప్తా ఉంటే ఉట్టికినే ఉన్నాడు ఏటో అలాగా అని అన్నాడు అనమాట. అంటే ఆయన ప్రభు చెప్పినవన్నీ కూడా సైతానుడు ఎస్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు తెలుసు యోబు అట్లాంటి వాడని, కానీ ఊరికే ఉన్నాడా యోబు అలాగా? నువ్వు అన్నీ ఇచ్చావు కనుక అలాగున్నాడు అన్నాడు. అట్లా నువ్వు ఆశీర్వాదాలు అన్నీ దయచేసావు కనుక ఆయన అంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాడని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. దట్స్ నాట్ ఇట్. ఆశీర్వాదాలు వచ్చినందుకు కాదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఛాలెంజ్ చేసుకోరా బాబు, ఆశీర్వాదాలను తీసిపడేయి, ఇంకా నన్ను ప్రేమిస్తాడో లేదో చూడు, ఆ యథార్థతను కోల్పోకుండా ఉంటాడని చూడు. అన్నీ పోగొట్టేశాడు సైతాను, అపవాదం అన్నీ తీసేశాడు. అయితే ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటంటే అన్ని పోయిన తర్వాత సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం నేను అన్ని పోయిన తర్వాత సాక్ష్యం. అన్ని పోయిన తర్వాత ఆయన గురించి మనకు వినపడుతున్న సాక్ష్యం ఏంటంటే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా. ఏం వదలకుందువా? యథార్థ. అందరు చెప్పండి, ఏం వదలకుందు? అన్ని పోయిన తర్వాత కూడా అతనిలో ఉన్నది ఏంటంట? యథార్థత అలాగే మిగిలిపోయింది అన్నాడు. కాపాడుకున్నాడండి. యథార్థత అంటే ఏంటో తెలుసా? ఎవరు చూడనప్పుడు నువ్వు సరిగ్గా ఉండడం అన్నమాట. ఎవరు చూడనప్పుడు పరిశుద్ధంగా ఉండడం యథార్థత. ఎవరు చూడనప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో ఉండడం యథార్థత. వెన్ నోబడీ ఈజ్ వాచింగ్ యూ షుడ్ బి ఎ హోలీ పర్సన్. అందరు ఆమెనండి. అది యథార్థత దేవుని బిడ్డ. అర్థమవుతుందా? కనుక ఈ రోజున ప్రభువు కూడా అదే చూస్తున్నాడు. మనందరిలో భూమి మీద ప్రభు ఆశించేది కూడా అది. ఒకసారి మీరు దినవృత్తాంతంలో 2వ గ్రంథం తీయండి దయచేసి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 371, పేజీ నంబర్ 371. 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూసారండి ఏంటంట? ఎలాగా సంచారం చేస్తుంది? దేని విషయంలో? తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకు. అందరు ఆమెనండి.
మనం 2 రకాలైన పాపాలు చూస్తాం ఈ రోజున. శరీర కల్మషము, ఆత్మ కల్మషం. శరీర కల్మషం అంటే శరీర సంబంధమైనటువంటి పాపాలు. ఆత్మ కల్మషం అంటే మనసుకు సంబంధించిన పాపం. మన ఆలోచనలు, మన కోరికలు, మన వైఖరి, మన గర్వం, మన అసూయ, మన పగ తీర్చుకునే స్వభావం, ఇవి మనసుకు సంబంధించినవి అన్నమాట. ఇది ఒక పాపం. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? కనుక యథార్థ హృదయం అని అన్నప్పుడు ఇది మనసుకు సంబంధించిందే. ఇది బయటకు కనపడదు. మనం ఆదికాండంలో చూసినట్టుగా హృదయంలోని తలంపుల్లోని ఊహంతయు కేవలం చెడ్డదని యెహోవా చూచెను. మన ఆలోచనలు చూడగలిగిన వాడు ఆయన ఒక్కడే. మన ఊహంతా చూడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ రోజున నువ్వు కూర్చున్నావు, నీ ఆలోచనలన్నీ ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. నువ్వు పరిశుద్ధంగా నీవు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. చాలా చక్కని మాట. మీరు ఒకసారి యోహాను సువార్త తీయండి, 1వ అధ్యాయం. నేను ఆశ్చర్యపోయాను ఈ మాట చదివినప్పుడు. నేను కూడా ఆశ్చర్యపోయాను. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 47వ వచనం. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పి. ఇప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ ఒక్క దగ్గరే నతానియేలు అలా కనపడి అలా మాయమైపోతాడు. మళ్ళీ ఇంకెక్కడ నతానియేలు గురించి మనం వినం బైబిల్లో. అట్ట కనపడటంతోనే యేసు ప్రభు ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నతానియేలు వచ్చుట చూచి ఏమన్నాడు? ఇతని యందు ఏ కపటము లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ కపటము లేదు. నేను యథార్థత అంటే ఏమన్నాను? ఆత్మలో కపటము లేనివాడు యథార్థవర్తనుడు అని అన్నాడు. ఎంత చక్కని సాక్ష్యం అండి. ప్రభు అతను చూస్తేనే ఇతనిలో కపటం లేదన్నాడు. అంటే మనసులో, హృదయంలో ఆయన పరిశుద్ధత కలిగిన వాడని ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. నతానియేలు గురించి ప్రభు సాక్ష్యం చెప్తున్నాడండి. ఎంత గొప్ప మాట. నేను ఈరోజు యాక్చువల్గా ఈ వ్యక్తిగతమైన పరిశుద్ధత చెప్పి ముగించాలనుకున్నాను. నాకు అవ్వలేదు, ముగించడానికి అవ్వలేదు. రేపు ఇది కంటిన్యూ చేస్తాను మళ్ళీ 1 గంట. ఈ పరిశుద్ధతే మనం రేపు మళ్ళీ 1 గంట సేపు చూద్దాం. ఎందుకంటే విశ్వాస జీవితానికి ఈ పరిశుద్ధత చాలా అవసరం అండి. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకోవడం చాలా అవసరం. ఇంకా ఎలాగా ఈ పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకోవాలో, మనం ఏం చేయాలో, ఎలాగ ప్రభు సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నిలబడాలో రేపు కూడా ఇదే అంశాన్ని మనం గమనిద్దాం. కానీ ఇప్పుడు యథార్థ వర్తనుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అతనికి ఉన్నటువంటి అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, వాక్యానుసారంగా జీవించేవాడు. మొదటిది గుర్తుపెట్టుకోండి. యథార్థవర్తనుడు అంటే వాక్యానుసారంగా జీవించేవాడు. ఇంకోటి, యథార్థవర్తనుడు అంటే దేవునికి భయపడేవాడు. యథార్థవర్తనుడు అంటే చెడుతనమును అసహించుకునేవాడు. యథార్థవర్తనుడు అంటే అతడు మోసం చేసేవాడు కాదు. యథార్థవర్తనుడు అంటే ద్వంద్వ మనస్తత్వం కలిగిన వాడు కాదని అర్థం అన్నమాట. యథార్థవర్తనుడు అంటే న్యాయముగా ప్రవర్తించేవాడని అర్థం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి లక్షణాలన్నీ కూడా. కనుక దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి మన ధ్యాన వాక్యాన్ని చూద్దాం. ఇది కొరింథీ 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయం. ఇప్పుడు అందరం కలిసి ఈ లేఖన భాగాన్ని చదువుదాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం మాత్రమే అందరం కలిసి చదువుదాం. 1వ వచనం మాత్రమే అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఆమెనండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి అనేక విషయాలు మనతో మాట్లాడాడు. శరీర సంబంధమైన కల్మషం, ఆత్మ సంబంధమైన కల్మషం, ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. అందును బట్టి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన పనే. మనల్ని మనం భద్రపరుచుకోవాలంటున్నాడు, పవిత్రులుగా చేసుకోవాలంటున్నాడు మన జీవితాలు. ఇది మన నుండి జరగాల్సిన పని అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ ఏ విషయాల్లో మనం ఓడిపోయామో, ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడ బలహీనులమై పాపానికి అప్పగించుకున్నామో, ఎలాంటి సహవాసంలోనికి మనం దిగజారిపోయి మన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నామో
ఒకసారి ఆలోచన చేసుకుందాం, క్షమించమని అడుగుతాం. ఎందుకంటే ప్రభు ఒక చక్కని మాట, ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒక మాట మనకున్నది, ఆయన మనల్ని చేర్చుకొనును అనే మాట. నువ్వు ఎలాగ జారిపోయినప్పుడు కూడా ప్రభు నిన్ను మళ్ళీ చేర్చుకొని, నిన్ను బలపరిచి, నిన్ను నిలబెట్టుకొని, నిన్ను పవిత్రునిగా మళ్ళీ నిన్ను జీవింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, క్షమించమని అడుగుదాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రభు చేతిలో మన జీవితాలు పెట్టుకుందాం. ప్రభు ఎంతో తేటగా మాట్లాడుతున్నాడు. మన ఆత్మకు, మన శరీరానికి కలిగిన కల్మషం నుండి మనము తొలగించుకొని పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాగ్దానముల ద్వారా మనము దేవుని సన్నిధితో ఈ యొక్క లోకమును, శరీరములో ఉన్న కల్మషమును, ఆత్మలో ఉన్న కల్మషమును మనం పోగొట్టుకోగలమని ఎంతో మనకు అర్థమయ్యే భాషలో ఎన్నో ఉదాహరణలు మన ముందుంచి పాత నిబంధనలో అలాగే కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎలాగున ఆయన బిడ్డల్ని కాపాడుతున్నాడో, ఆయన బిడ్డలు ఎలాగ వారిని వారు కాపాడుకుంటున్నారో ప్రభు మన ముందు ఉంచాడు. ఈరోజు మనల్ని మనం కాపాడుకుంటున్నామా? మనము దేవుని వాక్యం చేత, దేవుని వాగ్దానాల చేత దేవుని కొరకు ధైర్యంగా నిలబడుతున్నామా? ప్రభువా, నిజమే తండ్రి నాయన, మేము మా భాగమును మేము నిర్వర్తించకుండా, యథార్థంగా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా ప్రభువా నీతి కబుర్లు చెప్పడం అనేది వేషధారణే ప్రభువా. దేవా, వేషధారణే ప్రభువా. ఈరోజు యోసేపుల వలె, మోషే వలె, దానియేలు వలె ప్రభువా నాయన మా జీవితాలు కాపాడుకోవాలని మేము నిజమైన పరివర్తనతో నాయన, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నీ పాదాల దగ్గరికి వచ్చాడో, దావీదు ఎలాగైతే నిజమైన పరివర్తన చెందాడో, అలాగున ప్రభువా మా జీవితాల్లో పరివర్తన చెంది మమ్ములను మేము పరిశుద్ధులుగా కాపాడుకొని పరిశుద్ధులుగా జీవించాలని ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా. తప్పకుండా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కానీ ఈరోజు నీ నిబంధన ఏంటి, నీ తీర్మానం ఏంటి ఒకసారి చూసుకో. నీలో ఒక కట్టడి ఉందా? నీలో ఒక తీర్మానం ఉందా? నేను దీన్ని చూడను, దీన్ని మాట్లాడను, నేను అపవిత్రమైన పనులు చేయను, ఈ చీకటి జీవితంలోకి నేను వెళ్ళను అని నీ దగ్గర ఒక తీర్మానం ఉందా? దానికి నువ్వు నిలబడుతున్నావా? ప్రభా సహాయం చేయమని దేవుని అడుగుదాం. ప్రభా, ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు నాయన, వాక్యం విని వెళ్ళిపోవడం కాదు తండ్రి. దేవా, మా జీవితాల్లో మేము ఒక నిర్ణయాలతో జీవించాలని, ఒక సమర్పణతో జీవించాలని, ఒక త్యాగపూరితమైన దేవా ఒక నిష్ట కలిగిన జీవితం మేము జీవించాలని ఈ దినము నాయన పరిశుద్ధతను గూర్చినటువంటి, పరిశుద్ధతతో ఎలా కట్టబడాలో మీరు మాతో మాట్లాడారు. మీ సహాయం మాకు దయచేయి తండ్రిని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి నాయన, ఎంతో తేటగా మాకు అర్థమయ్యే భాషలో అనేక మంది జీవితాలని మా ముందుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అవును తండ్రి, అనేక సార్లు మా శరీరాన్ని గురించిన నాయన అపరిశుద్ధతను గురించే మేము ఆలోచిస్తాం. కానీ ఆత్మలో ఎలాంటి అపరిశుద్ధత ఉందో దాని నుంచి కూడా మేము ఎలా తప్పించబడాలో ఈరోజు 2 విషయాలు మాతో మాట్లాడారు తండ్రి. ఆత్మలోను శారీరకంగా కూడా మేము నీ వాగ్దానాల సహాయంతో పరిశుద్ధంగా ఉండాలని ప్రభా, ఎలా పరిశుద్ధంగా ఉండగలమో, అది ఎలా సాధ్యమో ప్రభా నీ లేఖనాల్లోంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి నాయన. మేము లోకములోనికి వెళ్ళినప్పుడు నాయన, అపవిత్రులతో మేము జీవించినప్పుడు నాయన, మేము ఉద్యోగరీత్యా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే మేము బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో,
మమ్మల్ని మేము ఎలాగ పరిశుద్ధపరచుకోవాలో, అపవిత్రమైన వాటిని మేము ఎదుర్కొంటున్నప్పుడు నాయన మా కన్నులతో, నాయన అలాగే మా శరీరాలతో నాయన ఎలాంటి నిబంధన చేసుకోవాలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. ఈ వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి నాయన. ఈ వాక్యము మా జీవితంలో మమ్మల్ని మేము కట్టుకోవడానికి సహాయం చేయతండి. బిడ్డలందరూ వెళ్తుండగా నీ దీవెనితో పంపించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నిజ దేవుడైన యేసు ప్రభు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల సదాకాలం మనకు తోడైండి. మనము దేవునిలో, క్రీస్తులో, పరిశుద్ధతలో కట్టబడుటకు దేవుడే మనకు సహాయం చేయనుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్.